అన్నోయ్ నువ్వు కంట్రీ వన్ తెలుసు గాని మరీ ఇంత దిన కంట్రీ లెవెల్లో ఇటు ఆంటీని అటు వర్కర్స్ ని బుట్టలో పడేస్తామని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇప్పుడే ఏమైందిరా, నీకు రాణికి పెళ్లి జరిపించి ఆస్తి మొత్తం మన చేతిలోకి వచ్చేట్టు ఎలా మేనేజ్ చేస్తానో చూస్తావుగా. సారీ ఫాదర్, అది మాత్రం జరగదు. అదేంటి, ఇది కూడా జరగదు. నువ్వు ఎంటర్ అయ్యావు కదా. ఏంటి అలా పెట్టా ఫేసు? ఈ ఫేసు మా ఇద్దరికి 50-50 పంచితేనే ఏ ఆడిది మా మొహాలు చూడటం లేదు. నిన్ను కట్టుకున్న మా అమ్మది ఎంత విశాలమైన హృదయం, ఒక్కసారి ఆలోచించి ఫాదరే. రే పెద్దోడా, నువ్వు నాటు బాంబి. ఎందుకు నీ మొహం మీద నీకు అసలు పుట్టిందా? పెళ్లి చేసుకుంటావా? వద్దు ఫాదరే, మమ్మల్ని అన్నం చెక్కు, మమ్మల్ని అన్నం చెక్కు. అన్నే తొందర తెచ్చున్నారండి. ఏమైనా హ్యాపీ న్యూసా? ఉండండి, నేను కూడా ఒక గ్లాస్ తెచ్చుకుంటాను. గ్లాస్ తెచ్చుకుంటావా? దేనికే? దేనికంటే మీ భార్యను కదా, కష్టమైన సుఖమైన పాలు పంచుకోవాలిగా. అవ్వ అవ్వ, పాలైతే పంచుకోవచ్చే, కానీ ఇవి నీళ్లు పంచుకోకూడదు. అవన్నీ నాకు తెలవండి. నన్ను ధర్మపత్నిలాగా పతివ్రత రూల్స్ పాటించమని మా అమ్మమ్మ చెప్పింది, అందుకే గ్లాస్ తెచ్చుకుంటాను. బాబు, నువ్వు మామూలు అమ్మవే కాదు, మాతృదేవతవి, మదర్ ఇండియావి, మాతృదేవ భౌమి. నీ సేవలో ధరించిపోతాను. నీ కోసం గ్లాస్ నేను తీసుకొస్తానమ్మా. అయ్యో ఏంటి ఇప్పుడు నీ చెంప బయల సందర్భంగా మా హ్యాపీ అంతా విషాదమైపోయింది. ఇవాళ మందు ప్రోగ్రాం క్యాన్సిల్. నోరు ముసుగు కొంపలబడు. మందు ప్రోగ్రాం క్యాన్సిల్ అంట. నువ్వు గ్లాసులు పట్టుకో, లోపలికి వెళ్ళిపోదాం.